బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భీమవరం మండలం అన్నవరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. దుండగులు అర్ధరాత్రి ఇంటికి నిప్పంటించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? అత్యంత ఘోరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే అగ్రహారం గ్రామంలో మొత్తంగా అంటే ఒక అన్నవరం గ్రామంలో ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు సజీవ దహనం అవడం జరిగింది. దీనికి సంబంధించిన మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇంటి యజమాని మడపట్ల ప్రకాశం గల్ఫ్ ఏజెంట్ గా పనిచేసేవాడు. అదేవిధంగా అతని భార్య రాజమణి, పెద్ద కుమారుడు ఇంటర్ చదువుతున్న పెద్ద కుమారుడు వంశీ, అదేవిధంగా రెండో కుమారుడు 8వ తరగతి చదివిన రెండో కుమారుడు, మొత్తంగా నలుగురు కూడా ఇంటిలో పడుకున్న వాళ్ళ నిద్రలోనే సజీవ దహనం అవడం జరిగింది. ఇంటి బయట తాళాలు వేసి ఉండడంతో అదేవిధంగా అక్కడ పెట్రోల్ వాసన రావడం, ఇంటి మీద పెట్రోల్ పోసి ఉన్నట్టుగా పోలీసులు గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ పోసి ఇంటి బయట తాళాలు వేసి పెట్రోల్ పోసి కొంతమంది దుండగులు ఈ అఘాత్యానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 3-4 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అదే సమయంలో పోలీసులకి దీనికి సంబంధించిన సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన పోలీసులు అదేవిధంగా డిఎస్పీ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా దహనం అవడంతో పాటు ఇంట్లో ఉన్న నలుగురు కూడా నిద్రలోనే సజీవ దహనం కావడం జరిగింది. ఇంటి బయట చూసుకున్నట్టయితే తాళాలు వేస్తుండడంతో దుండగులు ఎవరో గుర్తు తెలియని దుండగులు వీరి మీద పాత కక్షల నేపథ్యంలోనే ఈ నలుగురిని కూడా ఇంటిలో ఉన్న వాళ్ళని బయట తాళాలు వేసి పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తారు. మొత్తంగా గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటనలు భీమవరం చుట్టుపక్కల కానీ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. కేవలం అతను చాలా కాలంగా గల్ఫ్ ఏజెంట్ కి పంపిస్తున్నాడు. ఇక్కడ గల్ఫ్ ఏజెంట్ గా పనిచేస్తూ చాలా మందిని ఇక్కడి నుంచి గల్ఫ్ కు పంపిస్తుంటాడు. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవని చెప్పి సమీపంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక కేవలం ఈ సంఘటన ద్వారా అంటే పాత కష్టాలు ఏమైనా ఉంటాయని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గల్ఫ్ ఏజెంట్ గా పనిచేసిన సమయంలో ఎవరికైనా విభేదాలు ఉన్నాయా, ఎవరికైనా లావాదేవీలు ఉన్నాయా, ఎవరినైనా అతను మోసం చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా చూసుకున్నట్టు కనుక ఒకే కుటుంబంలో నలుగురు ఈ విధంగా హత్యకు గురి కావడం అంటే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రకారంగా ఇది ముమ్మాటగా పాత కష్టం నేపథ్యంలో హత్యగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సజీవ దహనం అనే సంఘటన ఒక విధంగా సంచలనం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఇక్కడ క్రూజ్ టీమ్ కూడా రప్పించడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లను కూడా రప్పించడం ద్వారా సంఘటన యొక్క పూర్వపురాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చుట్టుపక్కల వాళ్ళతో కానీ అదేవిధంగా ఆ గ్రామంలో కానీ ఎవరికైనా విభేదాలు ఉన్నాయనే నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించడం కూడా జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వినాయక్.